హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీకోసం ఒక కథ చెప్తా. ఒక అడవి ఉండేది. ఆ అడవిలో చాలా మంచి జంతువులు అన్నీ కలిసిమెలిసి ఉండేవి. కానీ ఒకరోజు హఠాత్తుగా ఒక పెద్ద ఏనుగు వచ్చింది. ఆ ఏనుగు ఎవరితో అన్నా స్నేహం చేయాలిగా అని స్నేహితుడి కోసం వెతుక్కుంటుంది. అప్పుడే కోతి కనిపించింది. ఇలా అడిగింది, ఓ కోతి కోతి, నువ్వు నాతో స్నేహం చేస్తావా అని అడిగింది. అప్పుడు కోతి సమాధానం, నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు, నాతో నువ్వు కొమ్మల మీద ఎలా ఆడుకోగలవు అని అనింది. ఇంకా ఏనుగు ఏం చెప్పలేక ముందుకు సాగింది. అలానే పోతూ 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 ఒక కుందేలు కనిపించింది. కుందేలు అడిగింది, ఏ కుందేలు కుందేలు, నువ్వు నాతో స్నేహం చేస్తావా అని అడిగింది. అప్పుడు అనింది, ఇంత పెద్దగా ఉన్నావు, నువ్వు నా చిన్న గూడులో ఎలా పడతావు నాతో ఆడుకోవడానికి అని కుందేలు సమాధానం ఇచ్చింది. ఇంకా ఏనుగు ముందుకు సాగుతూ సాగుతూ పోయింది. ఒక కప్పతో ఆడింది, నువ్వు నాతో స్నేహం చేస్తావా అని. నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు, నీతో నేను ఎలా స్నేహం చేయాలి అని అనింది. ఇంకా తను నిరాశతో పోతూ 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 నక్క దగ్గర కనిపించింది. ఓ నక్క, నువ్వు నాతో స్నేహం చెయ్యవు కదా, ఇంత భారీగా ఉన్నావు, నేను నీతో ఎలా స్నేహం చేయాలి, కుదరదు, వెళ్ళిపో అని చెప్పింది. ఏనుగప్పుడు నిరాశతో ఉండింది. ఒక్కరోజు గడిచిపోయాక ఒక సింహము అలా అడవిరాజు అన్ని జంతువుల్ని తినేస్తున్నాడు. అప్పుడు ఏనుగు అడిగింది, ఓ సింహరాజా, ఓ రాజా, నువ్వు ఎందుకు అన్ని జంతువుల్ని తినేస్తున్నావు? నువ్వు ఎక్కువ మాట్లాడితే నేను కూడా తినేస్తా అని సింహం అనింది. నీ పని చూసుకోపో అని సింహం అనింది. ఇక ఏనుగు బతిమాలలేక తొండంతో ఒక్క దెబ్బ కొట్టింది. అయిపోయి ఉలుక్కుంటూ పారిపోయింది. ఇంకా అన్ని థ్యాంక్స్ చెప్పడమే కాక తనతో స్నేహం కూడా చేశాయి. ఈ స్టోరీలో